రేపే ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు చాలా శక్తివంతమైన అమలక ఏకాదశి ఏర్పడుతుంది. ఏకాదశి శుక్రవారం రావడం చాలా విశేషం. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అంతటి శక్తి ఏకాదశికి ఉంటుంది. అమలక ఏకాదశి నియమాలు అలాగే పూజా విధానం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ఓం నమఃశివాయని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. రేపే ఫిబ్రవరి 27 శుక్రవారం నాడు చాలా శక్తివంతమైన ఏకాదశి ఏర్పడింది. స్త్రీలు తెల్లవారుజామున లేచి తల స్నానం చేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఈ ఒక్కరోజు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది. అలాగే ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఈ ఏకాదశి రోజున ఉదయం సూర్యుడు రాకముందే ఇంటిముందు బియ్యప్పిండితో ముగ్గు వేసుకోండి. తద్వారా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఈరోజు పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు వస్త్రాలు కానీ పసుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి. మీ పూజ గదిలో ఉన్న విష్ణుమూర్తి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి పసుపు రంగు చామంతి పూలతో విష్ణుమూర్తిని అందంగా అలంకరించి తులసి దళాలతో పూజించండి. ఈ ఏకాదశి రోజున 2 తులసి దళాలతో విష్ణువుని పూజించిన సరే జన్మజన్మల పుణ్యఫలతం లభిస్తుంది. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీనారాయణ చిత్రపటం ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి దీపారాధన చేయండి. విశేషంగా ఏకాదశి రోజున పూజగదిలో 2 పిండి దీపాలు వెలిగించి మీ మనసులో ఏదైనా కోరుకోండి. కోరుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. అయితే పిండి దీపం వెలిగించలేని వారు పూజ గదిలో ఉసిరి దీపం వెలిగించండి. ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఇక పూజలో విష్ణుమూర్తికి నైవేద్యంగా 2 అరటి పండ్లు నివేదించండి. లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించిన సరిపోతుంది. ఈ విధంగా లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. చివరగా విష్ణుమూర్తికి మరియు లక్ష్మీదేవికి హారతి సమర్పించి 3 ప్రదక్షిణాలు చేసే పూజలు ముగించుకోండి. ఈ విధంగా ఈ అమలక ఏకాదశి రోజున చాలా సులభంగా ఇంట్లో దీపారాధన చేసుకొని మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉసిరి చెట్టును పూజించండి. ఏకాదశి రోజున ఏది చేసినా చేయకపోయినా ఉసిరి చెట్టును ఖచ్చితంగా పూజించండి. ఎందుకంటే ఏకాదశి రోజున లక్ష్మీనారాయణ ఉసిరి చెట్టులో నివసిస్తారు. కాబట్టి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేయడం, ఉసిరి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం ద్వారా అఖండ కుబేర రాజు యోగం ప్రాప్తిస్తుంది. విశేషంగా ఉసిరి చెట్టు కింద 2 నెయ్యి దీపాలు వెలిగించి 5 ప్రదక్షిణాలు చేస్తే డబ్బు పరంగా, వృత్తిపరంగా గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. ఈ ఏకాదశి రోజున నీ దీపం వెలిగిస్తే కోటి యజ్ఞాలు చేసినంత ఫలితం దక్కుతుంది. ఇక నరపీడ, శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఆవు నూనెతో ఉసిరి చెట్టు కింద దీపాలు వెలిగించండి. ఎదుటివారి చెడు, ఏడుపులు మీ ఇంటి పైన పడకుండా నరిపీడ దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. అయితే మీ ఇంటి దగ్గరలో ఉసిరి చెట్టు లేకపోతే విష్ణుమూర్తి దేవాలయంలో కానీ తులసి కోటలో కానీ ఒక ఉసిరి దీపం వెలిగించి ఉసిరి దీపానికి నమస్కారం చేసుకోండి. ఈ ఏకాదశి రోజున ఉసిరి దీపం వెలిగిస్తే ఆర్థికపరమైన సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి. విష్ణుమూర్తి ఆశీర్వాదంతో మీ ఇంటి ఆదాయం బాగా పెరుగుతుంది. ఈ ఏకాదశి రోజున ఉసిరి చెట్టును ముట్టుకున్న సరే జాతక దోషాలన్నీ వెంటనే తొలగిపోయి విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుంది. అలాగే ఈ రోజున తులసిని పూజించిన విశేషమైన పుణ్యఫలతం లభిస్తుంది. ఒక చెంబుడు నీటిలో కొంచెం ఆవుపాలు కలిపి తులసి మొక్కకు పోస్తే అప్పుల బాధలన్నీ త్వరగా తీరిపోతాయి. ఏకాదశి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం బయట దీపాలు వెలిగించి తులసి కోటలో దీపారాధన చేయండి. సంపదలకు దేవత అయిన మహాలక్ష్మి కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది. ఇక ఏకాదశి అంటేనే స్త్రీలు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి. అందులో శుక్రవారం వచ్చే ఈ ఏకాదశి రోజున ఏ స్త్రీ అయితే ఉపవాసం ఉంటుందో అలాంటి ఆడవారికి దీర్ఘ సుమంగళీ యోగం సిద్ధిస్తుంది. కుటుంబం మొత్తానికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. అయితే కటిక ఉపవాసం ఉండనక్కర్లేదు. పాలు పండ్లు స్వీకరిస్తూ ఉపవాసం ఉంటే సరిపోతుంది. అలాగే ఈ శుక్రవారం వచ్చే ఏకాదశి రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రకాల వస్తువులు కలిపి స్నానం చేస్తే ఎన్నో అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. ఈ శుక్రవారం ఉదయాన్నే నీటిలో చిటికెడు పసుపు కలిపి స్నానం చేస్తే మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది.
అలాగే నీటిలో 2 తులసి దళాలు వేసుకొని స్నానం చేస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి మోక్ష ప్రాప్తి కలుగుతుంది. అలాగే నీటిలో నల్ల నువ్వులు కలిపి స్నానం చేస్తే శని దోషాలు, పితృదోషాలు అన్నీ తొలగిపోతాయి. సాధారణంగా ఏకాదశి రోజున చేసే దానాలకు కోటిజన్మల పుణ్యఫలతం లభిస్తుంది. అయితే ఈ అమలక ఏకాదశి రోజున ఉసిరికాయలు దానం చేస్తే అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తి సిద్ధిస్తుంది. అలాగే ఉసిరికాయ పచ్చడి కూడా దానం చేయవచ్చు లేదా మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి బ్రాహ్మణులకు స్వయంపాకంతో పాటు దక్షిణ దానం చేయండి. మీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా మీ ఇంటికి మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి. మీ ఇంటికి దిష్టి దోషాలు తగలకుండా ఉంటాయి. అలాగే ఈ ఏకాదశి రోజున తప్పనిసరిగా మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేయండి. మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోతుంది. అలాగే అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ఏకాదశి నాడు గోమాతకి ఆహారం తినిపిస్తే చాలా మంచిది. గోమాతకు అరటిపండు లేదా ఆకుకూరలు తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి భోగభాగ్యాలు కలుగుతాయి. ఇక ఈ రోజున విష్ణు సహస్రనామాలు చదివితే అనంతమైన పుణ్యఫలతం లభిస్తుంది. అలాగే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్లి వెంకటేశ్వర స్వామికి తులసిమాలను సమర్పించండి. ఎంతటి కష్టమైనా వెంటనే తీరిపోయి వెంకన్న అనుగ్రహం మీ ఇంటిపై ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు వివాహం ఆలస్యం అవుతుంటే ఉసిరి చెట్టుకు పసుపు కొమ్ములు కట్టండి. అతి త్వరలోనే మంచి వివాహ సంబంధం కుదురుతుంది. ఇక మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తుల ప్రవేశించాలంటే మీ ఇంటి గుమ్మం ముందు ఉసిరి ఆకుల కట్టుకోండి. ఇక మీ ఇంటికి పట్టిన అష్టదరిద్రాలన్నీ తొలగిపోతాయి. ఏకాదశి రోజున పొరపాటున కూడా చేయకూడని తప్పులు గురించి తెలుసుకుందాం. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం చేయకూడదు. దీనివల్ల మీ ఇంటి ఐశ్వర్యం నశిస్తుంది. అలాగే ఈ ఏకాదశి నాడు పగటిపూట నిద్రపోకూడదు లేదంటే మీ ఇంటికి దరిద్రం చుట్టుకుంటుంది. ఏకాదశి రోజున అన్నం తినకూడదని చాలామంది నమ్ముతారు. ప్రతి ఏకాదశి రోజున వడ్ల ధాన్యాలలో సకల పాపాలు నశిస్తాయట. కాబట్టి ఏకాదశి రోజున అన్నం తినకూడదని కొంతమంది నమ్మకం. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా తులసి ఆకులు తెంపకూడదు. ఏకాదశి రోజున తులసి దళాలు తెంపితే మీ పూజకు ఫలితం దక్కదు. అలాగే ఏకాదశి రోజున పొరపాటున కూడా అబద్ధాలు ఆడకూడదు. ఏకాదశి రోజున అబద్ధాలు ఆడితే వంశాభివృద్ధిలో అడ్డంకులు ఏర్పడతాయి. మీ జాతకంలో అదృష్టం పెరగాలంటే ఏకాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి ఒక పసుపు రంగు దారానికి 11 ముడులు వేసి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని చదువుతూ ఆ పసుపు దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిసొస్తుంది. ఎవరైతే తీవ్రమైన డబ్బు సమస్యలతో బాధపడుతున్నారో అలాంటివారు ఒక 11 రూపాయలు నాణాలకు పసుపు రాసి పూజలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టి ఆ 11 రూపాయలు పిల్లలను మీ బీరువాలో పెట్టుకోండి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుంది. ఇక మీ పనుల్లో పదే ఆటంకాలు ఎదురవుతుంటే ఈ ఏకాదశి రోజున తులసి కోట దగ్గర ఉన్న మట్టిని తీసి మీ నుదిటిన బొట్టులాగా పెట్టుకుంటే సకల కార్యసిద్ధి కలుగుతుంది. అలాగే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శుక్రవారం సాయంత్రం సమయంలో తులసి కోట ముందు 11 దీపాలు వెలిగించండి. అలాగే ఏకాదశి రోజున రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక భార్యాభర్తల మధ్య కలహాలు ఉన్నవారు ఏకాదశి రోజున శ్రీకృష్ణుడిని పూజించండి. ఈ విధంగా ఈ అమలక ఏకాదశి రోజున విష్ణుమూర్తిని అలాగే ఉసిరి చెట్టును పూజిస్తే లక్ష్మీ కటాక్షం, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీకున్న ధర్మ సందేహాలకు కామెంట్ చేయండి.